నవంబర్ 2021లో ఒక కంపెనీ పబ్లిక్కి వెళ్ళింది. $20 బిలియన్ వాల్యుయేషన్తో. ఇండియా హిస్టరీలో బిగ్గెస్ట్ ఐపీఓగా $2.5 బిలియన్ రైజ్ చేసింది. కానీ కొన్ని నెలల్లో 75% వాల్యూ లాస్ అయింది. ఆ కంపెనీ పేరు పేటీఎం. ఒక టైంలో ఇది ఇండియా ఫిన్టెక్ కింగ్. అందరూ యూజ్ చేసే యాప్, డిజిటల్ పేమెంట్స్ ఫేస్. కానీ తరువాత అన్నీ కొలాప్స్ అవడం స్టార్ట్ అయ్యాయి. రెగ్యులేటరీ ఇష్యూస్, లాసెస్ పెరగడం, బ్రోకెన్ బిజినెస్ మోడల్, ఇన్వెస్టర్స్ బిలియన్స్ లాస్ అవ్వటం. సో నిజంగా ఏం జరిగింది? ఎలా పేటీఎం అన్స్టాపబుల్ గ్రోత్ నుండి సర్వైవల్ కోసం ఫైట్ చేసే స్టేజ్కి వచ్చింది? ఇంకా ముఖ్యంగా ఈ బిగ్గెస్ట్ ఫిన్టెక్ క్రైసిస్ నుండి నువ్వు ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే ఇది జస్ట్ ఒక కంపెనీ ఫెయిల్యూర్ స్టోరీ కాదు. ఇది అంబిషన్, టైమింగ్ మరియు గ్రోత్ రియాలిటీని క్రాస్ చేసినప్పుడు ఏం జరుగుతుందో అనే స్టోరీ. మరి నువ్వు ఏదైనా బిల్డ్ చేస్తుంటే ఇది అర్థం చేసుకోవాలి. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. పేటీఎంని 2010లో విజయ్ శేఖర్ శర్మ స్టార్ట్ చేశారు. అప్పుడు ఇండియాలో క్యాష్ యూసేజ్ ఎక్కువ, క్రెడిట్ కార్డ్స్ చాలా రేర్, డిజిటల్ పేమెంట్స్ ఆల్మోస్ట్ లేదు. శర్మ పేటీఎంని సింపుల్ మొబైల్ రీఛార్జ్ ప్లాట్ఫామ్గా స్టార్ట్ చేశారు. చాలా సింపుల్, పీపుల్కి ఫోన్ రీఛార్జ్ చేయడానికి హెల్ప్ చేయడం. కానీ తన విజన్ పెద్దది. తను ఒకసారి అన్నాడు, నేను 500 మిలియన్ ఇండియన్స్ని మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలోకి తీసుకొస్తా. ఇప్పుడు బోల్డ్గా అనిపిస్తుంది, అప్పుడు క్రేజీగా అనిపించింది. కొన్ని సంవత్సరాలు పేటీఎం స్ట్రగుల్ అయింది. రెవెన్యూ తక్కువ, యూజర్స్ స్లోగా పెరిగారు, ఇన్వెస్టర్స్ డౌట్లో ఉన్నారు. కానీ శర్మ పుష్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడే 2016 వచ్చింది. ఒక్కసారిలో అన్నీ మారిపోయాయి. నవంబర్ 8, 2016న ఇండియన్ గవర్నమెంట్ డిమానిటైజేషన్ అనౌన్స్ చేసింది. దేశంలో 86% కరెన్సీ ఒకేసారి వానిష్ అయింది. సడన్లీ క్యాష్ యూజ్లెస్ అయింది. పీపుల్కి డిజిటల్ పేమెంట్స్ అవసరం. ఇమ్మీడియట్గా పేటీఎం రెడీగా ఉంది. కొన్ని వీక్స్లో పేటీఎం యూజర్స్ 125 మిలియన్స్ నుండి 185 మిలియన్స్కి పెరిగారు. ట్రాన్సాక్షన్స్ రాకెట్స్లా పెరిగాయి. మర్చెంట్స్ అందరూ పేటీఎం యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. టీ స్టాల్స్, టాక్సీస్, చిన్న షాప్స్ అందరూ. పేటీఎం జస్ట్ గ్రో అవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లా మారింది. సాఫ్ట్ బ్యాంక్ ఈ మొమెంటం చూసి హెవీగా ఇన్వెస్ట్ చేసింది. 2019కి పేటీఎం $3 బిలియన్ ఫండింగ్ రైజ్ చేసింది. సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా, ఏఎన్టీ ఫైనాన్షియల్ లాగా ఇన్వెస్టర్స్ అందరూ ఉన్నారు. వాల్యుయేషన్స్ $16 బిలియన్ క్రాస్ అయింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. పేటీఎం ప్రాఫిట్ జనరేట్ చేయట్లేదు, అసలు దగ్గరకు కూడా రావట్లేదు. ఫైనాన్షియల్ ఇయర్ 2020లో పేటీఎం అప్రాక్సిమేట్లీ $2,942 కోట్ల లాస్ రిపోర్ట్ చేసింది. ఎందుకు? ఎందుకంటే చాలా అగ్రెసివ్గా స్పెండ్ చేస్తుంది. క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్స్, మర్చెంట్ ఇన్సెంటివ్స్. గ్రోత్ని కొనుక్కుంటుంది. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. బయట గ్రోత్ చాలా స్ట్రాంగ్గా కనిపించింది, కానీ లోపల యూనిట్ ఎకనామిక్స్ వీక్గా ఉన్నాయి. అయినా పేటీఎం ఎక్స్పాన్షన్ ఆపలేదు. పేమెంట్స్, వాలెట్స్, బ్యాంకింగ్, లెండింగ్, ఇన్సూరెన్స్, స్టాక్ ట్రేడింగ్ అన్నీ చేయాలి అని ట్రై చేసింది. ఒక సూపర్ యాప్ అవ్వాలి అని కూడా ట్రై చేసింది. కానీ అన్నీ చేయాలంటే ఒకటి కూడా పర్ఫెక్ట్గా చేయలేకపోతావు. కాంపిటీషన్ కూడా పెరిగింది. గూగుల్ పే 2017లో ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. ఫోన్ పే, వాల్మార్ట్ సపోర్ట్తో ఫాస్ట్గా స్కేల్ అయింది. 2021కి ఫోన్ పేకి 300 మిలియన్ యూజర్స్, గూగుల్ పేకి కూడా సిమిలర్ స్కేల్. మీన్వైల్ పేటీఎం యూపీఐ మార్కెట్ షేర్ 15% కిందకి పడిపోయింది. అంటే పయనీర్ అయిన పేటీఎం రేసులో వెనక్కి పడింది. అప్పుడే బిగ్గెస్ట్ డెసిషన్ వచ్చింది, ఐపీఓ. నవంబర్ 2021లో పేటీఎం 18,300 కోట్ల రైజ్ చేసింది. ఇండియాలో బిగ్గెస్ట్ ఐపీఓ. కానీ ప్రాబ్లం ఏంటి? కంపెనీ ఇంకా లాస్లో ఉంది. ఇన్వెస్టర్స్ నమ్మలేదు. లిస్టింగ్ డేలో పేటీఎం స్టాక్ 27% క్రాష్ అయింది. ఇండియా ఐపీఓ హిస్టరీలో వర్స్ట్ డెబ్యూలో ఒకటి. ఒక సంవత్సరంలో స్టాక్ $2,150 నుండి $500 కిందకి వచ్చింది. 75% వాల్యూ వైప్ అవుట్. సో ఏం తప్పు జరిగింది? ఫస్ట్, పేటీఎం అన్నీ ఒకేసారి స్కేల్ చేయాలి అని ట్రై చేసింది. పేమెంట్స్, బ్యాంకింగ్, లెండింగ్, కామర్స్. ఐడియా సింపుల్, యూజర్ని కంట్రోల్ చేస్తే అన్నీ క్రాస్ సెల్ చేయొచ్చు. కానీ
ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. పేమెంట్స్ మార్జిన్స్ లో. కామర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్తో కంపీట్ చేయలేకపోయింది. బ్యాంకింగ్కి రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్. ఫైనల్ రిజల్ట్ హై కాస్ట్, లో ప్రాఫిట్. లెసన్ ఏంటి? ఫోకస్ ఉంటే బెటర్. సెకండ్, పేటిఎం ఇన్సెంటివ్స్ మీద చాలా డిపెండ్ అయింది. క్యాష్ బ్యాక్స్ గ్రోత్ కి హెల్ప్ చేశాయి, కానీ క్యాష్ కూడా బర్న్ చేశాయి. ఇన్సెంటివ్స్ తగ్గితే యూజర్స్ కూడా తగ్గిపోయారు, ఎందుకంటే స్ట్రాంగ్ హ్యాబిట్ బిల్డ్ అవ్వలేదు. లెసన్, డిస్కౌంట్ కోసం వచ్చిన యూజర్స్ డిస్కౌంట్ లేకపోతే వెళ్ళిపోతారు. థర్డ్, పేటిఎం కాంపిటీషన్ ని అండర్ ఎస్టిమేట్ చేసింది. యూపీఐ గేమ్ మార్చింది. ట్రాన్సాక్షన్స్ ఫ్రీ అయ్యాయి. గూగుల్ పే, ఫోన్ పే ఇమ్మీడియట్ గా మనీ ఎర్న్ చేయాలి అని ప్రెషర్లో లేవు. వాళ్ళు స్కేల్ మీద ఫోకస్ చేశారు. పేటిఎం వాలెట్ మోడల్తో స్టక్ అయిపోయింది. లేట్గా అడాప్ట్ అయింది. అది డ్యామేజ్ చేసేసింది. లెసన్, ప్లాట్ఫామ్ మారితే నువ్వు ఫాస్ట్గా అడాప్ట్ అవ్వాలి. ఫోర్త్, ఐపీఓ టైమింగ్. ప్రాఫిట్ ప్రూవ్ చేయకుండా పబ్లిక్కి వెళ్ళింది. ఇన్వెస్టర్స్ గ్రోత్తో పాటు ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రెండూ కూడా దొరకలేదు. మార్కెట్ పనిష్ చేసింది. మరి లెసన్, పబ్లిక్ మార్కెట్స్ స్టోరీస్ని కాదు, రిజల్ట్స్ని రివార్డ్ చేస్తాయి. కానీ ఇక్కడ స్టోరీ అయిపోలేదు. పేటిఎం డిసప్పయర్ అయిపోలేదు. మళ్లీ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఫోకస్ చేసింది. లెండింగ్ మెయిన్ డ్రైవర్ అయ్యింది. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 7,990 కోట్ల రూపాయల రెవెన్యూ రిపోర్ట్ చేసింది. లోన్స్ డిస్ట్రిబ్యూషన్లో గ్రోత్ స్ట్రాంగ్గా ఉంది. లాసెస్ కూడా రెడ్యూస్ చేసింది. క్యాష్ బర్న్ నుండి మార్జిన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. స్లోగా, కష్టంగా, కానీ కరెక్ట్ డైరెక్షన్లో. ఇది కంబ్యాక్ యాంగిల్. చాలా మంది మిస్ చేస్తారు. బిలియన్స్ లాస్ అయినా కంపెనీ ఇంకా అలైవ్ ఉంది, అడాప్ట్ అవుతోంది, ఫైట్ చేస్తుంది. కానీ స్కార్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. రెగ్యులేటరీ ప్రెషర్ పెరిగింది. 2024లో ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టింది, కంప్లయన్స్ ఇష్యూస్ వల్ల. అది ట్రస్ట్ ని డ్యామేజ్ చేసింది. ఫైనాన్స్లో ట్రస్ట్ అంటే ఎవ్రీథింగ్. కాబట్టి ఇప్పుడు కూడా ఫైట్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్ళిపోయి చూద్దాం. ఇవన్నీ నీకు ఏం చెప్తున్నాయి? ఫస్ట్, ప్రాఫిటబిలిటీ లేకుండా గ్రోత్ డేంజరస్. పేటిఎం మిలియన్స్ ఆఫ్ యూజర్స్ తెచ్చింది, కానీ స్ట్రాంగ్ ఎకనామిక్స్ లేకపోతే వాల్యూ సస్టైన్ కాదు. నువ్వు బిల్డ్ చేస్తుంటే నువ్వు నిజంగా గ్రో అవుతున్నావా లేక జస్ట్ స్పెండ్ చేస్తున్నావా? సెకండ్, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. డిమానిటైజేషన్ పేటిఎంని క్రియేట్ చేసింది. యూపీఐ దానిని డిస్రప్ట్ చేసింది. సేమ్ కంపెనీ, డిఫరెంట్ రిజల్ట్స్. కాబట్టి బిల్డ్ చేయడం మాత్రమే కాదు, ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేయాలి. థర్డ్, ఫోకస్ చాలా పవర్ఫుల్. పేటిఎం అన్నీ చేయాలి అని ట్రై చేసింది, కానీ ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా చేయలేదు. ఇంకా వేరే కంపెనీస్ ఒకటి పర్ఫెక్ట్ గా చేసి ముందుకు వెళ్ళాయి. కాబట్టి అన్నీ చేయకుండా వర్క్ అయ్యే దాని మీద ఫోకస్ పెట్టు. ఫోర్త్, మార్కెట్స్ ఆర్ రూత్లెస్. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ స్టోరీ నమ్ముతారు, పబ్లిక్ మార్కెట్స్ ప్రూఫ్ అడుగుతాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఆలోచిస్తే ఫండమెంటల్స్ బిల్డ్ చేయి, హైప్ కాదు. ఫైనల్ గా పేటిఎం స్టోరీ సింపుల్. ఒక రేర్ ఆపర్చునిటీని రైడ్ చేసింది, ఫాస్ట్ గా స్కేల్ అయింది, డిసిప్లిన్ లాస్ చేసింది, ఇప్పుడు రియాలిటీతో రీబిల్డ్ చేస్తుంది. ఇందులో బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? గ్రోత్ అటెన్షన్ తెచ్చేస్తుంది, కానీ సస్టైనబిలిటీ రెస్పెక్ట్ తెచ్చేస్తుంది. సో నీకొక క్వశ్చన్, రేపు నీ బిజినెస్ 10x గ్రో అయితే అది సర్వైవ్ అవుతుందా లేదా దాని వెయిట్ వల్ల కొలాప్స్ అవుతుందా? థింక్ అబౌట్ ఇట్. ఇంకా ఇలాంటి రియల్ బిజినెస్ స్టోరీస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయి. నెక్స్ట్ స్టోరీ ఇంకొక జైంట్ గురించి ఉండొచ్చు. అన్స్టాపబుల్ అనిపించింది, కానీ అలా కాలేదు. మరి అదేంటో తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్.